హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ జాబ్ రావట్లేదా? రోజు బస్సుల్లో, హాస్టల్ రూమ్లో టైం అంతా కూడా వేస్ట్ అవుతుందని చెప్పి ఫీల్ అవుతున్నారా? మీ పక్కింటి అబ్బాయో లేకపోతే మీ ఫ్రెండో ఎలాంటి కోచింగ్ లేకుండా జాబ్ కొట్టేశాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఇది ఎలా సాధ్యం? కోచింగ్ సెంటర్లు దాచిపెట్టేటువంటి ఆ సీక్రెట్స్ ఏంటి అన్నది ఈ ఒక్క వీడియోలో నేను చెప్తాను. ఇంట్లో కూర్చొని చదువుతూ టాపర్స్ ఫాలో అయ్యేటువంటి ఆ పవర్ఫుల్ సీక్రెట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో బయటపెట్టబోతున్నాము. మీ డబ్బు, టైము ఆదా చేస్తూ మీ సక్సెస్ ఛాన్స్ని డబుల్ చేసే ఒక సీక్రెట్ జర్నీని రెడీ అయిపోతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలు. కోచింగ్ సెంటర్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టాలనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. మనలో చాలామంది చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ అనగానే మన మైండ్ సెట్లో వచ్చే ఫస్ట్ థాట్ కోచింగ్ సెంటరు. మన చుట్టూ ఉండేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ చూసి దాంట్లో జాయిన్ అయ్యాయా అని చెప్తారు. జాబు దానికంతటా అదే వస్తుందని చెప్పి ఒక ఫ్రీ సలహా కూడా ఇస్తుంటారు. కానీ నిజం ఏంటంటే, లక్షలు తగలేసి మన లైఫ్లో విలువైనటువంటి ఆ 1-2 సంవత్సరాలు అక్కడే గడిపేస్తే ఈ గెలుపు మాత్రం కొందరినే వరిస్తుంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు ఒక ఫ్యాక్టరీ లాంటివి. వందల మందికి ఒకే మూసలో పాఠాలు చెప్తారు. అక్కడ బలాలేంటి, మీ బలహీనతలు ఏంటి అనేది ఎవరు కూడా పట్టించుకోరు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూర్చొని ఉంటారు. మీరు ఎక్కడ కూర్చుంటారో మీకే తెలియదు. మీ మీద స్పెషల్ కేర్ తీసుకునేటంత టైం వాళ్ళకు ఉండదు. పొద్దునుంచి సాయంత్రం దాకా క్లాసులు వినడం, రానుపోను ప్రయాణాలు, దీంతో మీలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆవిరైపోతుంటుంది. ఇక మీరు చదువుకునే టైం ఎక్కడ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకునే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి నన్ను అడిగితే. అన్నింటికన్నా కూడా పెద్ద ట్రాప్ ఏంటంటే, కోచింగ్ సెంటర్లో చేరగానే సగం జాబు వచ్చినట్లే అనే ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్తో మనలో వచ్చేస్తుంది. అలాంటి ఫాల్స్ కాన్ఫిడెన్స్ అనేది మనలో గ్యారంటీ ఉంటుంది. మన సొంత ప్రయత్నాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు ఏదో మంత్రం వేస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తుంటాం. వాళ్ళు వేసేటువంటి ప్రకటనలకి ఆకర్షితులు అయిపోతాం మనం. ఇక్కడే అసలు దెబ్బ అనేది పడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే, ఏ కోచింగ్ సెంటర్ కూడా మీకు ఉద్యోగం ఇవ్వదు. ఉద్యోగాన్ని సాధించాల్సింది మీరే. మీ సొంత కసితో మాత్రమే మీరు ఉద్యోగం సాధించాలి. కోచింగ్ లేకుండా జాబు కొట్టిన వాళ్ళందరిలో కామన్గా కనిపించేటువంటి మొదటి లక్షణం ఏంటంటే, సరైన మైండ్ సెట్. నేను సాధించగలను, ఇంట్లో ఉండైనా సరే నేను సాధించగలను, నేను చదవగలను అనే బలమైనటువంటి నమ్మకం. వాళ్ళు కోచింగ్ సెంటర్ అనే ఊతకర్ణం పట్టుకొని వాళ్ళు ఏమి నమ్ముకోరు. తమ సొంత ప్లాన్ కానీ తమ సొంత డిసిప్లిన్ మాత్రమే వాళ్ళు నమ్ముకుంటారు. మీరు కూడా ఈ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోండి. మీ మైండ్ సెట్ని డబ్బులు ఖర్చు అయితేనే ఉద్యోగం అనే భ్రమలోంచి బయటకు వచ్చేయండి. కోచింగ్ ఉంటేనే వస్తుంది ఉద్యోగం అనే భ్రమలోంచి మీరు బయటికి రండి. సమాజంలో గౌరవం కానీ కుటుంబం భరోసా ఇచ్చే ఈ జాబ్ అనే యుద్ధంలో మీరే హీరో. ఈ ఫైట్ని మీరు మీ అంతటా మీరే ముందుండి నడిపించుకోవాలి. లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే మీరు సాధించగలరు అనే నిజాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఈ ఒక్క నమ్మకం మీలో పుడితే ఇక మీరు సగం గెలిచినట్టే, సగం ఉద్యోగం మీకు వచ్చినట్టే లెక్క. ఇక గెలుపుకి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ అనేది కావాలి. నమ్మకం వచ్చేసింది, ఇప్పుడు కావాల్సింది ఒక క్లియర్ బ్లూ ప్రింట్. గుడ్డిగా పరిగెడితే మాత్రం గమ్యం అనేది కనపడదు. కరెక్ట్ ప్లానింగ్తోనే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఏ జాబ్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారు, ఇంట్లో ఉండి చదువుకుంటూ ఏ గవర్నమెంట్ జాబ్స్ని టార్గెట్ చేయొచ్చు అన్నది నేను చెప్తాను చూడండి. నేను ఏం చెప్పాలంటే, దాదాపుగా అన్ని పోటీ పరీక్షలు కూడా ఇంట్లో నుంచే ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ పరీక్షలు ఉన్నాయి అనుకుంటా, గ్రూప్ 1, 2, 3, 4, స్టేట్ గవర్నమెంట్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఏదైనా సరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పెట్టేటువంటి ఈ ఎగ్జామ్లలో జనరల్ స్టడీస్, రీజనింగ్, లాంగ్వేజ్ పేపర్లు అన్నీ కీలకం. వీటిని ఇంట్లోంచి చదవడం చాలా ఈజీ. అలాగే బ్యాంకింగ్, ఐబీపీఎస్, ఎస్బీఐ ఈ పరీక్షలన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ మీద పట్టు సాధిస్తే ఇంట్లో వచ్చి రెగ్యులర్గా ప్రాక్టీస్తో జాబ్ కొట్టవచ్చు. మాలాంటి యాప్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కదా. ఇక ఎస్ఎస్సి ఉద్యోగాలు, సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, జీడీ కానిస్టేబుల్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ నిర్వహించేటువంటి ఈ ఉద్యోగాలన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. మాక్ టెస్ట్లతో ఇంట్లోనే రియల్ లైఫ్ ఎగ్జామ్ని ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక రైల్వే పరీక్షలు, ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, జేఎల్ కానీ ఏదైనా సరే ఇలాంటివి, వీటికి కూడా ఇంట్లోంచి ప్రిపేర్ అవ్వడం చాలా సింపుల్. యూపీఎస్సీ సివిల్స్ దేశంలో టఫెస్ట్ ప్రోగ్రామ్, టఫెస్ట్ ఎగ్జామ్ ఇది. అయినప్పటికీ కూడా సరైన దీక్ష, ప్లానింగ్ ఉంటే ఇంట్లోంచే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్, ఇంటర్వ్యూ దాకా కూడా వెళ్ళొచ్చు. చాలామంది మీకు విజయగాథలు ఇస్తుంటారు కదా పేపర్లలో, వాటిలలో. నేను ఇంట్లోంచే చదివాను, కాకపోతే పకడ్బందీ ప్లానింగ్ వేసుకున్నాను అని చెప్తుంటారు వాళ్ళు. ఇలా మీరు ఇంట్లోంచే ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా ముందు మేము అంటే మాకు ఆల్రెడీ
తెలంగాణ ఎగ్జామ్స్లో ఉన్నాయి కోర్సులు, ఇది మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ నడుపుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎస్బీఐ ఐబీపీఎస్ ఏంటంటే 7 నోటిఫికేషన్లు పడబోతున్నాయి. ఆర్ఆర్బీకి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇలాంటి వాళ్ళ కోసం చెప్పి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ప్రత్యేకంగా గైడెన్స్ కోర్సును ఒకటి ప్రవేశపెడుతున్నాము. ఇందులో గైడెన్స్, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి దాంట్లో. ప్లస్ ఈ వీడియోల ద్వారా మీరు అవ్వచ్చు. ఇంకా ఇంతకంటే మంచి వీడియోలు చాలా ఉన్నాయి, చేసినవి కూడా ఉన్నాయి, దాంట్లో పెడుతున్నాం ఒక్కొక్కటి. ఇలా కొన్ని వీడియోలను యూట్యూబ్లో మెంబర్షిప్ కింద నామినల్ ఫీజుతో కూడా పెడుతున్నాను. చూడండి, మన దాంట్లో మనం మెంబర్షిప్ అనే చోట ఉంటుంది, దాంట్లో కూడా ఉంటాయి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సెకండ్ స్టెప్కి వెళ్దాం. సిలబస్ అండ్ పాత క్వశ్చన్ పేపర్లే మీ రియల్ గురువులు. కోచింగ్ సెంటర్లో మీకు చెప్పని అతిపెద్ద సీక్రెట్ ఏంటంటే, ఏ టాపర్ని అడిగినా చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే, సిలబస్ని బట్టి పట్టండి అని చెప్తుంటారు వాళ్ళు. పాత క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసుకోండి అని చెప్తుంటారు. సిలబస్ అనేది మీరు టార్గెట్ చేసినటువంటి జాబ్ అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఆ సిలబస్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. అందులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని, ప్రతి టాపిక్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఏం చదవాలో, ఏం వదిలేయాలో అనేది సిలబస్ మీకు దారి చూపిస్తుంది. ఇక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, గత 5 నుంచి 10 ఏళ్ల క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోండి. వాటిని అనలైజ్ చేయడం వల్ల ఏ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు, క్వశ్చన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. మీ ప్రిపరేషన్కి రైట్ ట్రాక్లో వెళ్ళాలంటే మాత్రం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా థర్డ్ స్టెప్, సరైనటువంటి పుస్తకాలు, రిసోర్సెస్. మన 10 పుస్తకాలు పైపైన చదివే బదులు ఒక స్టాండర్డ్ బుక్ని చదువుకొని 10 సార్లు చదవడం అనేది బెస్ట్. నేను చాలా వీడియోలో చెప్తున్నాను. మార్కెట్లో కనిపించినట్టు ప్రతి పుస్తకాన్ని తీసుకొచ్చి ఇంట్లో అద్దరు పేర్చుకోకండి దయచేసి. ఫౌండేషన్ కోసం ఏమో కంపల్సరీగా ఎన్సీఆర్టీ లేదంటే ఎన్ఐఓఎస్ పుస్తకాలు ఉంటాయి, నేషనల్ స్కూల్ ఏదో ఉంది కదా, అది మీ బేసిక్స్ని ఇవి చాలా స్ట్రాంగ్ చేస్తాయి. ఈ స్టాండర్డ్ పుస్తకాలు వచ్చేసరికి మన క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కోసం అని చెప్పేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, రీజనింగ్ కోసం అయితే ఆర్ఎస్ అగర్వాల్ ఉంది, అలాగే జనరల్ నాలెడ్జ్ జీకేకి అయితే లూసెంట్ బుక్ ఉంది. ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి మీకు. ఈ బుక్స్ లింక్స్ అన్ని నేను కింద పెడతా, చూసుకోండి ఒకసారి. ఎవరైనా లేకపోతే వాళ్ళు కొనుక్కోండి. ఆన్లైన్ వనరులు చాలా ఉన్నాయి. యూట్యూబ్లో చాలామంది టాలెంటెడ్ టీచర్లు ఫ్రీగా క్లాసులు చెప్తున్నారు. మా దాంట్లో కూడా నేను ఇట్లాంటి గైడెన్స్తో నేను క్లాసులు ఇస్తున్నాను. గవర్నమెంట్ వెబ్సైట్లు ఉన్నాయి, ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి, మా లాంటివి, తెలంగాణ ఎగ్జామ్స్ లాంటివి. ఇంగ్లీష్లో మీకు బోల్డ్ ఉన్నాయి, నీకు సజెస్ట్ చేస్తాను అన్నీ కూడా. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీటిలలో దొరుకుతుంది. ఇక టైం మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి, కానీ టైంని సరిగ్గా వాడుకోకపోతే మాత్రం మీరు ఎన్ని చేసినా వేస్టే, మీరు ఎంత పెట్టుకున్నా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్లో చదువుకునే వాళ్ళకి ఇదే అతిపెద్ద ఛాలెంజ్ అనుకోవాలి, ఒక డేంజర్ ఇది. అందుకోసం ఏం చేయాలంటే, మీరు సరైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ ఇంట్లో చదువుకోవడానికి ఒక సపరేట్ సెటప్ అనేది చేసుకోండి. డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా అక్కడ చదువుకునేలాగా చూసుకోండి. మీ బయటికి వెళ్ళి మీరు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ చేసే బదులు కనీసం మీ ఊళ్ళోనే ఒక రూమ్ అన్న తీసుకోండి. మీ ఇంటికి దూరంగా కొంచెం రూమ్ తీసుకోండి, ఒక చిన్న రూమ్ తీసుకోండి, ఆ రూమ్లో ఉండండి. మీ పుస్తకాలు, నోట్స్లు అన్నీ అక్కడ పెట్టేసుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. చదువుకునేటప్పుడు స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సోషల్ మీడియా యాప్ను కూడా సైలెంట్ మోడ్లో పెట్టేయండి. అవసరమైతే ఫోకస్ యాప్స్ ఉన్నాయి కదా, ఏదైనా యాప్లు చేసేటప్పుడు అలాంటి యాప్లే మీరు ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించే యాప్లు, ఆ యాప్ల వరకే ఉంచుకోండి. ఇక ప్రాక్టికల్ టైం టేబుల్ ఒకటి కావాల్సిందే. ఇది జస్ట్ ఒక శాంపిల్ ఇస్తున్నాను, చూసుకోండి ఒకసారి. మీరు దాన్ని బట్టి మీరు మార్చుకోండి. అది బండరా మీద గీత కాదు ఇదేమి. ఫస్ట్ ఉదయం 5:30 నుంచి 7 వరకు నిద్ర లేవడం కానీ, వ్యాయామం కానీ, నిన్న చదివింది ఒకసారి రివిజన్ చేసుకోవడం చూసుకోండి. 7:30 నుంచి 10 గంటల వరకు, ఉదయం 10 గంటల వరకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్, వాటి మీద అర్థమెటిక్, రీజనింగ్, వాటి మీద దృష్టి పెట్టండి. మార్నింగ్ టైంలో ఏంటంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి టఫెస్ట్ సబ్జెక్ట్ని అప్పుడు కేటాయించండి. ఇక ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ లాంటివి చదవండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఇంగ్లీష్ లేదా రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ టెస్ట్లు రాయడం కానీ, లేదా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్లు చేయడం కానీ చేయండి. రాత్రి 8 నుంచి 9:30 వరకు ఆ రోజు చదివినటువంటి అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. నోట్స్ చెక్ చేసుకొని పడుకోండి. 9:30కే ఇచ్చాడు ఇంకా దీంట్లో, ఇంకా 10:30 వరకు కూడా చదువుకోండి. ఈ టైంని గుడ్డిగా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కనీసం 6 నుంచి 8 గంటలు ఫోకస్గా చదివేలాగా ప్లానింగ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు రివిజన్ చేసుకోండి. నాకు ఇవ్వమని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. నేను సిలబస్ చార్ట్ మీరు తయారు చేసుకోండి, నేను ఐడియాలు ఇస్తున్నా కదా, దాన్ని బట్టి తయారు చేసుకోండి. మీరు ముందు అసలు ప్రీవియస్ పేపర్లు అన్నీ ముందేసుకొని మీరు చదవబోయేటువంటి దాన్ని ప్రీవియస్ పేపర్ ముందేసుకొని ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది రాయండి. మీరు రాసింది ఏదో నాకు కూడా వాట్సాప్ పెట్టండి, ఎందుకంటే మనకి వీడియోలో మనకు వస్తే రేపు పొద్దున్న నేను కూడా తయారు చేస్తాను కాబట్టి మన టెస్ట్ సిరీస్లు పెట్టినప్పుడు కూడా మనకు వస్తే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు కూడా అవన్నీ నాకు వాట్సాప్లో పెట్టండి, మీరు చేసినవన్నీ. ఇగో ఇన్ని క్వశ్చన్ పేపర్ నుంచి నేను చేశానని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి. మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తా. ముందు కనీసము 6 నుంచి 8 గంటలు ఫోకస్గా పెట్టుకొని
మీరు 12 months 1 year మాస్టర్ ప్లాన్ చేసుకోండి. అది ఫస్ట్ 1 to 3 months వచ్చేసరికి ఫౌండేషన్ బిల్డ్ చేసుకోండి. సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకొని బేసిక్ కాన్సెప్ట్ల మీద దృష్టి పెట్టండి, వాటి మీద గ్రిప్ తెచ్చుకోండి. తర్వాత 4 నుంచి 6 నెలలు ప్రతి టాపిక్ని కూడా లోతుగా చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఆ 7 నుంచి 9 నెలలు వారానికి కనీసం 2-3 మాక్ టెస్టులు రాయండి. అలాగే టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఇక 10 నుంచి 12 నెలల వరకు ఓన్లీ రివిజను, వీక్గా ఉన్నటువంటి టాపిక్స్ మీద మళ్ళీ ఫోకస్ చేయడం కానీ పాత పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కానీ చేసుకోండి. ఇక ప్రాక్టీస్ మాక్ టెస్ట్ల గేము ప్లాను ఇదే. చదవడం ఎంత ముఖ్యమో చదివింది టెస్ట్ చేసుకోవడం కూడా అంతే చాలా ముఖ్యము. మీ మాక్ టెస్ట్లు అనేవి మీ ప్రిపరేషన్కి అద్దం పడతాయి. కాబట్టి మొదట్లో చిన్న టాపిక్ ఉన్నటువంటి టెస్టులు రాసుకోండి. మేము మా యాప్లలో ఎట్లనే ఇస్తాము, ఏది లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఇస్తాము, అలాంటివి చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాసుకోండి. ఇక ప్రతి మాక్ టెస్ట్ మీద కూడా అనాలిసిస్ అనేది మస్ట్. ఏ క్వశ్చన్ తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం పెట్టింది, ఎందుకు వదిలేశారు, ఇవన్నీ కూడా ఒక ఎర్రర్ నోట్బుక్ రాసుకోవాలని చెప్పాను. మీరు ఎంతమంది ఎర్రర్ నోట్బుక్ పెట్టారు నాకు చెప్పండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళల్లో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎర్రర్ నోట్బుక్ నేను పెట్టేశానని చెప్పి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ బుక్ పెట్టారంటే. మీరు తప్పు చేసినటువంటి ప్రతి టాపిక్ని కూడా రాసుకోండి, ఆ ఎర్రర్ నోట్బుక్లో రాసుకోండి, దానికి కరెక్షన్స్ రాసుకోండి, నేను ఎక్కడ తప్పు చేశాను రాసుకోండి. మళ్ళీ దాన్ని మీరు రివిజన్కి పనికొస్తుంది, మీరు ఆ తప్పులు చేయకుండా కూడా మళ్ళీ చూసుకోవడానికి పనికొస్తుంది అనమాట. మీ వీక్నెస్లను మీ స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి మాక్ టెస్ట్లు అనేవి అసలైన మార్గము. టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే రియల్ ఎగ్జామ్ టైంలో ఉన్నటువంటి ఎలా మేనేజ్ చేయాలన్నది కూడా మీకు ఆ అనుభూతి అనేది తెలుస్తుంది. ఇక మోటివేషన్ ఎలా కాపాడుకోవాలంటే, ఇంట్లో ఒంటరిగా కూర్చొని మీరు చదువుకుంటున్నప్పుడు కొన్నిసార్లు డల్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు నిరాశ అనిపిస్తుంది, ఏంట్రా జీవితం అనిపిస్తుంది. చాలా కామన్ ఇవి. అవి మోటివేషన్ కోల్పోయినట్లుగా కూడా మీరు ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు నా వీడియోలు చూడండి. ఇంకా చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. నెలవారీ టార్గెట్లతో పాటు డైలీ, వీక్లీ టార్గెట్స్ అనేవి పెట్టుకోండి. వాటిని రీచ్ అయినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. నేను చిన్న సోత్కర్షాన్ని పోతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రోజు ఏం చేస్తానంటే, ఎక్సెల్ షీట్లో నేను వీడియోకి వేస్తాను. ఎక్సెల్ షీట్లో రోజు ఏం చేస్తానంటే, నేను ఈరోజు నేను పెట్టాల్సిన వీడియో లిస్టు పెట్టుకొని దాన్ని బట్టి నేను చేసుకుంటా. అంటే ఏంటంటే నాకు కూడా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఈరోజు ఇది చేయాలి, ఇది అయిపోయిందంటే అబ్బా నేను ఇన్ని చేశాను నాకు ఫీలింగ్ ఉంటుంది అట్లా. అందుకని అట్లా చేసుకుంటా. మీరు కూడా ఒక చిన్న టార్గెట్లు అయితే పెట్టుకోండి. ఇక అకౌంటబిలిటీ పార్ట్నర్, మీలాగే ప్రిపేర్ అయ్యేటువంటి ఒక ఫ్రెండ్తో టచ్లో ఉండండి. ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ మోటివేషన్ అవ్వండి. ఇంకా మీరు ఎందుకు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి కూడా ఎందుకు అనే క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఉద్యోగం ఎందుకు సాధించాలనుకుంటున్నారు ఒక్కసారి ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోండి. మీ ఫ్యామిలీ కోసం, సొసైటీలో రెస్పెక్ట్ కోసం, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఆ ఎందుకు అనే ఎంత బలంగా ఉంటే మీ ప్రయాణం అనేది అంత స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంటుందని గుర్తుపెట్టుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, కోచింగ్ లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టడం అనేది అసాధ్యం ఏమీ కాదు. దానికి కావాల్సిందల్లా లక్షలు ఫీజులు కాదు, చెదరని లక్ష్యం, సరైనటువంటి మైండ్ సెట్ కానీ, క్లియర్ ప్లానింగ్, సిలబస్ మీద గ్రిప్, టైం మేనేజ్మెంటు, కంటిన్యూషన్ ప్రాక్టీసు, ఇవే టాపర్లు వాడుకుంటున్నటువంటి మొత్తం 5 పవర్ఫుల్ సీక్రెట్స్ అనమాట. కోచింగ్ సెంటరు మీకు దారి చూపించవచ్చు, కానీ మీకు గమ్యానికి నడవాల్సింది మాత్రం మీరే. నేను చెప్పే కదా, మీరు కూర్చుంటారు, పోతారు, ఇంటికి వస్తారు, పడుకుంటారు. ఏముంటుంది, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు దాన్ని బుర్రకు ఎక్కించుకుంటున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరిదా కూర్చుంటారు. దిల్షనర్లో ఉండేవాళ్ళం మేము. ఈ చివరి నుంచి ఆ చివరి పెద్ద రూములు తీసుకొని ఉంచుతారు. అది ఏం చెప్తున్నారో, ఏమింటున్నారో ఏందో. మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకో 4 వస్తాయి కదండి. బేసిక్ కాన్సెప్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే దానికి పోయే బదులు ఆ జర్నీకి పోవడానికి రావడానికి 2 గంటలు మరి ఇంట్లో ఆ 2 గంటలు ఎక్స్ట్రా మీరు అక్కడ పోయి మళ్ళీ డల్ అయిపోతారు. ఆ సోది వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం ఇదంతా ఎందుకు మనకి? కోచింగ్ సెంటర్ అనేది, నేను మరోసారి గుర్తు చేసిన, కోచింగ్ సెంటర్ అనేది మీకు దారి చూపించవచ్చు, కానీ మీ గమ్యానికి నడవాల్సింది మాత్రం మీరే. మీ లైఫ్ జర్నీకి మీరే డ్రైవరు. స్టీరింగ్ కూడా మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు నుంచే ఈ టిప్స్, నేను చెప్పినటువంటి టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి, ఫాలో అవటం స్టార్ట్ చేయండి. విజయం ఖచ్చితంగా మిమ్మల్నే వరిస్తుంది. మీరు స్టేట్కి ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నా, ఈ ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరేలాగా దయచేసి వీటిని షేరింగ్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసండి. యూట్యూబ్ వాళ్ళు కూడా వీడు బాగా చూపిస్తున్నట్టున్నారని చెప్పి ఎక్కువ మందికి వాళ్ళే సిఫార్సు చేస్తుంటారు. దానివల్ల మీరు పరోక్షంగా కొంతమంది సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కొంచెం లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అటువంటి ఇలాంటి మంచి వీడియోలు, విలువైనటువంటి వీడియోలు మీకు రాబోయే రోజుల్లో బోల్డ్ అని అందిస్తాను. నేను రెడీగా ఉన్నాను. అందుకోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోవాలి దయచేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, లేదంటే మీకు 703-6813-703 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా ఉన్నాయి లేదా అడగలేని ఉంటే దాంట్లో పెట్టండి. అలాగే నేను మధ్యలో ఒకటి గుర్తు చేశా కదా, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఆల్రెడీ మీరు తయారు చేసి ఉంటే, లిస్ట్ ఏమైనా తయారు చేసి ఉంటే, ఏమేమి ఆర్ఆర్బీ ఉందనుకో, ఆర్ఆర్బీలో పలానా జనరల్ సైన్స్ నుంచి ఏవేవి ఎక్కువ టాపిక్స్ వచ్చినాయి అట్లాంటివి ఏమైనా రాసి ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి 703-6813-703 ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మిగతా పిల్లలందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి, లక్షలు ఖర్చు పెట్టడం అనేది ముఖ్యం కాదు, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది ముఖ్యము. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.